కాలుష్యం కోరలు కట్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయింది. సరికొత్తగా ఈవీ పాలసీని తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకునే వారికి అదిరిపోయే న్యూస్ ఇచ్చింది. నేటి నుంచి అమలులోకి జీవో నెంబర్ 41 రానుంది. అటు ఇటుగా కాదు, ఇకపై పూర్తి ట్యాక్స్ ను మినహాయించింది తెలంగాణ సర్కార్. ఈవీ పాలసీ తీసుకొచ్చిన తెలంగాణ ప్రభుత్వం సోమవారం నుంచి అమల్లోకి జీవో నెంబర్ 41. 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉండనున్న పాలసీ. 2 ఏళ్ల వరకు ఈవీ వెహికల్స్ పై నో ట్యాక్స్. రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం, దానివల్ల ప్రజలకు వస్తున్న ఆరోగ్య సమస్యలు, ఇలా అన్ని విషయాలు దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం ఈవీ పాలసీని తీసుకొచ్చింది. దీనికి సంబంధించి జీవో నెంబర్ 41ని తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం సోమవారం నుంచి తెలంగాణ ప్రభుత్వ ఈవీ పాలసీ అమల్లోకి రానుంది. ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ ప్రకారం కొత్తగా కొనుగోలు చేసే ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వనున్నారు. సోమవారం నుంచి 2 ఏళ్ల వరకు, అంటే 2026 డిసెంబర్ 31 వరకు ఈ పాలసీ అమల్లో ఉండనుంది. తెలంగాణలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొచ్చామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ, అదేవిధంగా ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ లో ఉండబడేటువంటి అంటే దాని పరిమితిని అన్లిమిటెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కి సంబంధించి పరిమితి అనేటువంటిది లేకుండా ఎందరైనా దానివల్ల కంప్లీట్ గా పొల్యూషన్ ఫ్రీ ఆఫ్ హైదరాబాద్ సంబంధించిన విషయంలో చేయాలనే ఆలోచనతోటి కార్లు, 2 వీలర్స్, 3 వీలర్స్, ట్రాక్టర్స్, ఆర్టీసీ బస్సులు, దాంతో పాటుగా సంస్థలు సొంతంగా ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి బస్సులతో సహా వీటన్నిటికీ అన్లిమిటెడ్ బస్సెస్, అన్లిమిటెడ్ నెంబర్ తోటి 100% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జెంప్షన్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. మంత్రి పొన్నం చెప్పినట్టుగా 2 వీలర్స్, 4 వీలర్స్, కమర్షియల్ వాహనాలు, ఇలా వాహనం ఏదైనా అది ఎలక్ట్రిక్ అయితే చాలు 100% పన్ను మినహాయింపు ఉండనుంది. వీటితో పాటు ఏవీల రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తున్నామని ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికే చూస్తున్నాం. అలాంటి పరిస్థితి మన దగ్గర రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు, జంట నగరాల్లో మరిన్ని ఈవీ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రజలంతా ఈవీ వెహికల్స్ కు ప్రాధాన్యతనిచ్చి భవిష్యత్ తరాలను కాపాడాలని రిక్వెస్ట్ చేశారు మంత్రి పొన్నం. అంతేకాదు, 15 సంవత్సరాలు దాటిన వాహనాలను స్క్రాప్ చేయాలనే పాలసీ కూడా తీసుకొచ్చామన్నారు పొన్నం. ఈవీ పాలసీ రూపొందించినప్పుడే వాహన తయారీ సంస్థలు, వాహనాలను ఎక్కువగా వాడే ఫుడ్ డెలివరీ, క్యాబ్ సంస్థలతో చర్చలు జరిపింది తెలంగాణ ప్రభుత్వం. నిజానికి లాస్ట్ ఇయర్ ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పెరిగాయి, కానీ ఎలక్ట్రిక్ బస్సులు, ట్రాక్టర్ల జోలికి మాత్రం ఎవరూ వెళ్లలేదు. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు తిరుగుతున్నప్పటికీ అవన్నీ ప్రైవేటు సంస్థల నుంచి ఆర్టీసీ అద్దెకు తీసుకున్న వాహనాలే. అందుకే తెలంగాణ ప్రభుత్వం ఈవీ పాలసీని తీసుకొచ్చింది. దీనికి అనుగుణంగానైనా ప్రజలు వీటిపై దృష్టి పెడతారని ఆశిస్తోంది.